నర్సాపురంలో దేవుని పరిచయం చేసిన దేవుని దాసులు సెమినగర్ నమ్మచ్చున్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా పేరుతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి అమ్మ ఒకసారి. నిద్రపోతున్నారా ఏంటి? టైం అయిందా? నిద్ర టైం. దేవుని అత్యున్నతమైన ప్రేమ చేత ఈ గ్రామ ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను దేవుడు ప్రేమించి యెహోషువ గారు, బ్యూలమ్మ గారు వారి పరిచర్య ద్వారా ఈ ప్రాంత ప్రజలు రక్షింపబడాలనే దృక్పథముతో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికకు విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా నా తోటి సహదాసులైనటువంటి దేవుని సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మీతో కలిసి దేవుని వాక్యముతో సహవాసం చేయటానికి ఈ అవకాశాన్ని కల్పించిన దేవుని సేవకులు యెహోషువ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి వర్తమానాన్ని మనం విన్నాం. అబ్రహాము, లోతు వారి యొక్క జీవితాలలో లోతు నష్టపోవడానికి కారణాలు విన్నాం. అబ్రహాము దీవించబడడానికి కూడా కారణాలు విన్నాం. అబ్రహాము యొక్క జీవితము ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయం. అబ్రహాము యొక్క జీవితము మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి గొప్ప ప్రాధాన్యతలు మనము గ్రహించగలిగేటటువంటి వారిగా ఉంటాం. ఈరోజు అబ్రహాము, లోతు మధ్య జరిగినటువంటి సంభాషణ విన్నాం. అసలు అబ్రహాము దేవుడు ఎందుకు పిలిచాడు? ఈరోజు ఈ మాట మీరు మదిలో ఉంచుకోవాలి. అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు? ఈరోజు మిమ్ములను దేవుడు ఎందుకు పిలిచాడో మీరు అర్థం చేసుకుంటే అబ్రహాము యొక్క జీవితానికి, మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అబ్రహాము పిలువబడినటువంటి పిలుపుకు, మనము పిలువబడినటువంటి పిలుపుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మీరు జాగ్రత్తగా వింటే దేవుని వాక్యములో నుండి ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి
నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు. దేవుడి వాక్యమును మన ఆత్మీయ మేలుల నిమిత్తమై దీవించునుగాక. జార్జ్ బెర్నాండ్ అనేటటువంటి ఒక ఆయన ఒక మాట చెప్పాడు. ఇతర గ్రహాలన్నీ నివాసితులతో ఉన్నట్లయితే భూమిని వారి వెర్రి చేష్టలకు పిచ్చి ఆసుపత్రిగా వాడుకుంటారేమో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఇతర గ్రహాలన్నీ కూడా వాటిని మనము సరైనటువంటి పరిస్థితులలో వాటిని ఉపయోగించకపోతే, వాడుకొనకపోతే, అవన్నీ సరైన రీతిలో వాడుకొనకుండా ఉంటే వారిని అన్నాడు, అవన్నీ మనల్ని పిచ్చాసుపత్రిగా మార్చేస్తాయి అని చెప్పాడు. కాబట్టి అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని మీరు మదిలో ఉంచుకుంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ ప్రపంచం అనేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల నుండి ఈ లోకం, ఈ ప్రపంచం ప్రియ దేవుని బిడ్డలారా మెరుగుపడుచున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. ఇది ఎవరి తప్పు? ప్రపంచము మెరుగుపరచబడకపోవడానికి, ప్రపంచము దేవుని వైపు తిరగకపోవడానికి, ప్రపంచము దేవుని యొక్క కృపను పొందకపోవడానికి ఇది ఎవరి తప్పు అని మనం ఆలోచన చేస్తే, ఈ సమస్యకు మూలం ప్రియ దేవుని బిడ్డలారా ఆది కాండములో ప్రారంభించబడినటువంటి సంఘటనలకు దారితీస్తూ ఉంది. ఆది కాండం 1-2 అధ్యాయాలలో వ్రాయబడిన సంగతులు తప్ప అక్కడి నుంచి మొదటి 11 అధ్యాయాలలో ఒక వైఫల్యం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఒక్క వైఫల్యం కాదు, 3వ అధ్యాయము నుండి 11వ అధ్యాయము వరకు వైఫల్యము వెంబడి వైఫల్యం, ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆది కాండం 3వ అధ్యాయాన్ని చూస్తే, మొదటి పురుషుడు స్త్రీ దేవునికి అవిధేయులై ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయాన్ని చూస్తే, కయ్యూను తన తమ్ముని హతమార్చి దాని గురించి ఏమీ తెలియనట్లుగా అబద్ధమాడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యల ద్వారా మానవ జాతి బహుగా చెడిపోవుట ద్వారా దేవుడు జలప్రళయము ద్వారా దానిని ప్రక్షాళన చేశాడు. 6, 7, 8 అధ్యాయాలలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తరువాత జరిగినటువంటి సంఘటనలో నోవాహు ప్రియ దేవుని బిడ్డలారా ద్రాక్షారసము త్రాగి మత్తుడై దిగంబర స్థితిలో తన కుమారుడైనటువంటి హాముకి కనిపించబడినటువంటి సందర్భము 9వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనిషి దేవుని ఎడల చూపిన ధిక్కార ప్రక్రియలో మనుషులతో కలిసి ఒక గోపురమును నిర్మించుకున్నారు. అది ప్రజల యొక్క తిరుగుబాటును అంతం చేయటానికి దేవుడు ఒక గందరగోళ పరిస్థితిని వాళ్ళు సృష్టించారు. దాని కొరకు దేవుడు పైనుండి కిందకు దిగి రావలసినటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ప్రారంభాన్ని కోరుకున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 2, 3 అధ్యాయాలు ప్రారంభించి అనేటటువంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు చేసినటువంటి సృష్టిని వారి క్రియల ద్వారా, వారి పాపము ద్వారా, వారి ఆలోచనల ద్వారా, వారి అవివేక తర్కముల ద్వారా
వారు భూమిని పాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు దాని ప్రక్షాళన చేయటానికి జలప్రళయాన్ని పంపించాడు.